శ్రీమద్భాగవతం దశమ స్కందము 14వ అధ్యాయం బ్రహ్మదేవుని ప్రార్థనలు యదా బ్రహ్మ స్తుతి. శ్రీ బ్రహ్మ ఉవాచ నౌమీడ్యతే ప్రభవపుషే తడిదంబరాయ గుంజావతం సపరిపిచ్చల సన్ముఖాయ వన్యస్రజే కవలవేత్ర విషాణవేణు లక్ష్మాశ్రియే మృదుపదే పశుపాంగజాయ. బ్రహ్మ పలికెను, దేవా, నీవే ఏకైక పూజనీయ భగవంతుడవు. నీకు నా వందనములు. ఓ వ్రజరాజసుతుడా, నీ దివ్యదేహము నవీన నీరదము వలె శ్యామల వర్ణముతోనున్నది. నీ వస్త్రము మెరుపు వలె దేదీప్యమానముగా నున్నది. గుంజా విరచితములగు కర్ణాభరణములతోనూ శిరమునందు నెమలి పింఛముతోనూ నీ వదన శోభ ఇనుమడించుచున్నది. వనమాలను ధరించి బెత్తమును కొమ్మును వేణువును కూడిన వాడవై అన్నపు ముద్దను చేతిలో పట్టుకుని నీవు సుందరముగా నిలబడి ఉన్నావు. అట్టి నిన్ను నీ ప్రీత్యర్థము నేను స్తుతిస్తుంటిని. అస్యాపి దేవవపుషో ముదనుగ్రహస్య స్వేచ్ఛామయస్య నతు భూతమయస్య కోపి నేసే మహిత్వవసితుం మనసాంతరేణ సాక్షాత్ తవైవ కిముతాత్మ సుఖానుభూతే. దేవా, నా ఎడ ఇంతటి కరుణను చూపినది నీ విశుద్ధ భక్తుల సమస్తాభీష్టములను నెరవేర్చుటకు అవతరించున్నది యగు ఈ నీ దివ్య రూపము యొక్క శక్తిని నేను గాని వేరెవ్వరు గాని ఎరుగజాలము. నా మనస్సు భౌతిక కలాపముల నుండి పూర్తిగా విరమించినప్పటికీ నేను నీ స్వరూపము నెరగజాలను. అయినచో నీ ఆత్మ సుఖానుభవమును నేనెట్లు ఎరుగజాలుదును. జ్ఞానే ప్రయాసముదపాస్య నమంత ఏవ జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం స్థానే స్థితా శృతిగతాం తనువాన్మనోభిర్ ఏ ప్రాయశోజితజితోప్యసితైస్త్రిలోక్యాం. ఎవరైతే తమ తమ ఆశ్రమ స్థితులలో నిలిచియున్నవారై జ్ఞాన విధానమును పరిత్యజించి తనువు వాక్కు మనస్సుతో నీ రూప లీలాదుల వర్ణనలను ఆదరించుచు స్వయముగా నీ చేతను నీ విశుద్ధ భక్తుల చేతను వర్ణితమైనట్టి ఆ కథలకు తమ జీవితమును అంకితము కావింతురో వారు ముల్లోకములలో అజితుడవైనప్పటికీ నిక్కముగా నిన్ను జయింపగలరు. శ్రేయా శృతిం భక్తి ముదస్యతే విభో క్లిశ్యంతి ఏ కేవల బోధలబ్ధయే తేషామసౌ క్లేశలయే వశిష్యతే నాన్యద్యథా స్థూల తుషావఘాతినాం. దేవా, నీ భక్తి యోగమే ఆత్మానుభూతికి సర్వోత్తమ పథము. అట్టి మార్గమును త్యజించి జ్ఞాన సాధనలో నెలకొనువాడు కేవలము క్లేశమును బడసి వాంఛిత ఫలమును పొందకుండును. ఊకను దంచువానికి ధాన్యము లభించని రీతి కేవలము జ్ఞాన సాధనలో ఉన్నవానికి క్లేశము తప్ప ఆత్మానుభూతి కలుగదు. పురేహ భూమన్ బహవోపి యోగినా స్త్వదర్పితేహ నిజ కర్మ లబ్ధయా విబుధ్య భక్త్యైవ కథోపనీతయా ప్రపేదిరేంగోచ్యుతతే గతిం పరాం. ఓ దేవదేవా, పూర్వము పలువురు యోగులు ఈ లోకమున తమ సర్వయత్నములను నీకే సమర్పించి
శ్రద్ధతో నిజ కర్మలను నెరవేర్చుచు నీ భక్తి యోగ పదమును పొందియుండిరి. ఓ అచ్యుత, నిన్ను గూర్చిన శ్రవణ కీర్తనములచే పరిపూర్ణమైనట్టి భక్తి యోగము ద్వారా వారు నన్నెరుగగలిగిరి. నీకు సులభముగా శరణాగతులై వారు నీ పరమపదమును సాధించిరి. తథాపి భూమన్మహిమా గుణస్యతే విభోద్ధుమర్హత్యమలాంతరాత్మభిః అవిక్రియాత్ స్వానుభవాదరూపతో హ్యనన్యబోధ్యాత్మతయా న చాన్యథా. కానీ అభక్తులు పూర్ణ సగుణ స్వరూపమున నిన్ను అనుభూతమనర్చుకొనజాలరు. అయినను అంతఃకరణమున ప్రత్యక్ష ఆత్మానుభూతి సాధనచే నిన్ను నిరాకార బ్రహ్మముగా అనుభూతమనర్చుకొనుట వారికి సాధ్యపడవచ్చును. కానీ మనస్సును ఇంద్రియములను సమస్తమగు భౌతిక ఉపాధుల నుండి విషయాసక్తి నుండి పవిత్రమనర్చుకొనుట చేతనే వారది చేరగలరు. కేవలము ఆ రీతినే నీ నిరాకార తత్వము వారికి ప్రకటము కాగలదు. గుణాత్మనస్తేపి గుణాన్ విమాతుం హితావతీర్ణస్య కైశ్వరేస్య కాలేనైర్వా నిమితాసు కల్పైర్ భూపాంశవహక్కే మిహికాద్యుభాసః. తాత్వికులు లేదా శాస్త్రవేత్తలు కాలములో పృథివిలో నన్ను ధూళికణములను హిమకణములను బహుశా సూర్య నక్షత్రాది జ్యోతిర్మండలము యొక్క కిరణముల యందలి పరమాణువులనైనను గణింప సమర్థులు కావచ్చును. కానీ సకల జీవుల లాభము కొరకు ధరణిపై అవతరించినట్టి దేవదేవుడవగు నీ యొక్క అనంతమగు దివ్య గుణములను అట్టి సమర్థులలో ఎవ్వడు లెక్క పెట్టగలడు. తత్తేనుకంపా సుసుమీక్షమాను భుంజానయేవాత్మకృతం విపాకం హృద్వాగ్వపుభిర్విదధన్నమస్తే జీవేతయో ముక్తిపదే సదాయభా. దేవా, పూర్వకర్మఫలమును ఓర్పుతో అనుభవించుచు మనోవాక్కాయములచే నీకు నమస్కరించుచు నీ నిర్హేతుక కరుణకై మనఃపూర్వకముగా ప్రతీక్షించువాడే నిక్కముగా ముక్తిని బడయుటకు అధికారి అగుచున్నాడు. పశ్యేషమేనార్యమనంత ఆధ్యే పరాత్మని త్వయ్యపి మాయి మాయిని మాయాం వితత్యేక్షితుమాత్మవైభవం హ్యహం కియానైశ్చమివార్చిరగ్నౌ. దేవా, నా అనాగరికమగు సిగ్గుమాలినదనమును చూడుము. నీ శక్తిని పరీక్షించుటకు నేను అనంతుడవు, మాయావులనైనను సమ్మోహపరిచడి పరమాత్ముడవు అగు నిన్ను నా మాయచే కప్పుటకు యత్నించి తిని. నీతో పోల్చినచో నేనెంతటి వాడను? మహాగ్ని సన్నిధిలో నేను చిన్న నిప్పురవ్వ వంటి వాడను. క్షమస్వాచ్యుతమే రజో భువో యజానతస్త్వత్పృథగీశమానినా అజావలేపాందతమోందచక్షుషా ఏషోనుకంప్యో మయి నాథవానితి. అచ్యుత, అందువలన నా అపరాధమును దయచేసి క్షమింపుము. నేను రజోగుణమున పుట్టినవాడను కనుక స్వతంత్రుడునగు
ఈశ్వరుడనని భావించునట్టి మూర్ఖుడనైతిని. అజ్ఞాన అంధకారముచే నా కన్నులు మూసుకొని పోయినవి. పుట్టుక లేనట్టి విశ్వ సృష్టికర్తనని తలచునట్లుగా అది నన్ను చేసినది. కానీ నేను నీ దాసుడను, అందువలన కృపాపాత్రుడనని దయచేసి భావింపుము. క్వాహం తమో మహదహంకచరాగ్నివార్భూ సంవేష్టితాండఘటసప్తవితస్తికాయః క్వే దృగ్విధా విగణితాండపరానుచర్యా వాతాధ్వరోమవివరస్య చ తే మహిత్వం. 7 జానల పరిమితమైన శరీరము కలిగిన అల్పజీవినగు నేనెంతటి వాడను. ప్రకృతి, మహత్తత్వము, అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనువానిచే తయారైన ఘటము వంటి బ్రహ్మాండములో నేను ఉన్నాను. ఇక నీ మహిమ ఎట్టిదనగా గవాక్షరంధ్రముల నుండి ధూళికణములు ప్రసరించున్నట్లుగా అసంఖ్యాకముగు బ్రహ్మాండములు నీ రోమకూపముల నుండి వెలువడుచుండును. ఉత్క్షేపణం గర్భగతస్య పాదయో కిం కల్పతే మాతురధోక్షజాగసే కిమస్తి నాంతివ్యపదేశభూషితాం తవాస్తి కుక్షే కియదప్యనంతః. ఓ అధోక్షజ, గర్భమునందున్న శిశువు పాదములతో తన్నినప్పుడు తల్లి దానిని అపరాధమని భావించునా? పలువురు తత్వవేత్తలచే ఉన్నదని లేదా లేదని చెప్పబడేది ఏ వస్తువైనను నిజమునకు నీ ఉదరమునకు బయట ఉన్నదా? జగత్రయాంతోదధి సంప్లవోధే నారాయణస్యోదరణాభినాళాత్ వినిర్గతోజస్త్వితివాగ్నవైమృషా కిం త్వీశ్వర త్వన్న వినిర్గతోస్మి. దేవా, ప్రళయ జలమునందు ముల్లోకములు మునిగినప్పుడు నీ అంశయగు నారాయణుడు ఆ జలములో శయనించగా అతని నాభి నుండి కమలము ఉత్పన్నమై ఆ పద్మమునందు బ్రహ్మజననము సంభవించనని చెప్పబడును. నిక్కముగా ఈ మాటలు అసత్యము కావు. ఈ విధముగా నేను నీ నుండి జన్మించిన వాడను కాదా? నారాయణస్త్వం నహి సర్వదేహినాం ఆత్మాస్యదీశాఖిల లోక సాక్షి నారాయణాంగం నరభూజలాయనాత్ చాపి సత్యం నతవైవ మాయా. ఓ పరమాధీశుడా, దేహదారులెల్లరకు ఆత్మవు, సృజింపబడిన సకల లోకములకు నిత్య సాక్షివి కనుక నీవు ఆదినారాయణుడు కావా? నిజముగా నారాయణుడు నీ అంశ. విశ్వజలములకు మూలమైన కారణముననే అతడు నారాయణుడని పిలువబడెను. అతడు సత్యమే గాని నీ మాయచే ఉత్పన్నమైన వాడు కాదు. వచ్చే జలస్థం తవ సజ్జగద్వపుః కిం మే న దృష్టం భగవంస్తదైవ కిం వా సుదృష్టం హృది మే తదైవ కిం నో న పద్యే వ పునర్వ్యదర్శిః. దేవా, సమస్త విశ్వమునకు ఆశ్రయమైనట్టి నీ దివ్యదేహము వాస్తవముగా జలములందు శయనించియున్నచో నేను అన్వేషించినప్పుడు నీవెందులకు నాకు కనబడలేదు? హృదయమునందు నిన్ను నేను చక్కగా దర్శింపజాలకపోయినను పిదప అకస్మాత్తుగా నువ్వేళ స్వయముగా ప్రకటితమైతివి.
అత్రైవ మాయాధమనావతారే హ్యాస్య ప్రపంచస్య బహిస్ఫుటస్య కృష్ణస్య చాంతర్న జఠరే జనన్యా మాయా త్వమేవ ప్రకటీకృతం తే. దేవదేవ, నీవే మాయకు పరమ నియామకుడవని ఈ అవతారమున నీవు నిరూపణము చేసితివి. ఇప్పుడు నీవు ఈ విశ్వమునందే ఉన్నప్పటికీ సమస్త సృష్టి నీ దివ్యదేహమునందే ఉన్నది. జనని యశోదకు నీ ఉదరమున సమస్త విశ్వమును ప్రదర్శించి ఈ యథార్థమును నీవు వెల్లడి చేసితివి. యస్య కుక్షావిదం సర్వం సాత్మం భాతి యథా తథా తత్వయ్యపీహ తత్సర్వం కిమిదం మాయయా వినా. నీతో పాటు సమస్త విశ్వము నీ ఉదరమునందు ప్రదర్శితమైనట్లుగా ఇప్పుడది బాహ్యముగను ఇచట అదే రూపముతో ప్రకటమై ఉన్నది. నీ అచింత్య శక్తిచేగాక అదెట్లు సాధ్యపడును? అధ్యైవ త్వద్ధృతేస్య కిం మమనతే మాయా త్వమాదర్శితం ఏకోసి ప్రథమం తతో వ్రజసుహృద్వత్సా సమస్తాపి తావంతోసి చతుర్భుజాస్తథ కిలైః సాకం మయోపాసితా స్థావంత్యేవ జగంత్యభూస్తదమిదం బ్రహ్మాద్వయం విశిష్యతే. స్వయముగా నీవు మరియు ఈ సృష్టి అందలి సమస్తము నీ అచింత్య శక్తి యొక్క ప్రకటమేయని నేడు నీవు నాకు చూపలేదా? తొలుత నీవు ఒంటరిగా కనబడితివి, పిదప నీవు బృందావన గోవత్సములుగను నీ మిత్రులకు గోపబాలురుగను ప్రకటమైతివి. తరువాత నాతో పాటు సకల జీవరాశితో పూజనీయుడగు అదే సంఖ్య కలిగిన చతుర్భుజ విష్ణు రూపములలో నీవు కనబడితివి. పిదప నీవు సమాన సంఖ్యలో గల పూర్ణ విశ్వములుగా గోచరించితివి. చివరకు నీవిప్పుడు నీ అనంత రూపముగు అద్వితీయ పరతత్వ రూపమును తిరిగి పొందితివి. అజానతాం త్వత్పదవీమనాత్మన్యా ఆత్మాత్మనా భాసి వితత్య మాయాం సృష్టా వివాహం జగతో విధాన ఇవ త్వమేషోంత ఇవ త్రినేత్రః. నీ వాస్తవముగు దివ్యస్థితి నెరుగని అజ్ఞానులకు నీ అచింత్య శక్తిచే ప్రకటమగుచు నీవు భౌతిక జగత్తు యొక్క అంశగా గోచరింతువు. ఈ విధముగా విశ్వసృష్టి కొరకు నీవు నా రూపమును, దాని పోషణ కొరకు నీ రూపమును, దాని విలయము కొరకు త్రినేత్రునిగను అవతరింతువు. సురేష్వృషిష్వేష తథైవ నృష్వపి తిర్యక్షుయాస్వపి తేజనస్య జన్మా సతాం దుర్మద నిగ్రహాయ ప్రభో విధాత సదనుగ్రహాయ చ. ఈశా పరమ విధాత ప్రభు, నీవు భౌతిక జన్మరహితుడవయ్యను శ్రద్ధారహితులకు దానవుల యొక్క గర్వమనుచుటకు సాధు స్వభావులకు భక్తుల ఎడ కరుణను చూపుటకు దేవతలు, మానవులు, ఋషులు, జంతువులు, చివరకు జలచరముల యందును జన్మింతువు.
को वेत्ति भूमन् भगवन् परात्मन् योगेश्वरोऽतिर्भवतस्त्रिलोक्यां क्व वा कथं वा कति वा कदेति विस्तारयन् क्रीडसि योगमाययाम्. ఓ పరమ మహోన్నతుడా, దేవదేవ, పరమాత్మ, యోగేశ్వర, ఈ ముల్లోకముల యందు నీ లీలలు నిరంతరము కొనసాగుచున్నవి. కానీ ఎచట ఎందులకు ఎప్పుడు ఏ నీ యోగమాయను ప్రయోగించి ఈ అసంఖ్యాకమగు లీలలను నీవు చేయుదువో ఎవడు ఎరుగగలడు? నీ యోగమాయ ఎట్లు వర్తించుననడి రహస్యమునెవ్వడు ఎరుగజాలడు. తస్మాదితం జగదశేషమసత్స్వరూపం స్వప్నాభమస్తదిశనం పురుదుఃఖదుఃఖం త్వయ్యేవ నిత్యసుఖబోధతనావనంతే మాయాతబుద్ధ్యదపి యత్సదివావభాతి. స్వప్నమాత్రమగు ఈ సమస్త విశ్వము స్వభావరీత్యా మిథ్యయే అయినను నిజమైనదిగా గోచరించును. అదే విధముగా అది మనుజుని చేతనమును కప్పివేసి నిరంతర క్లేశములతో అతనిని ముట్టడించును. సచ్చిదానంద స్వరూపుడవగు నీ వలన కలిగడి మాయ నుండి ప్రకటమైనందున ఈ విశ్వము యథార్థముగా గోచరించుచున్నది. ఏకస్త్వమాత్మా పురుషా పురాణ సత్యా స్వయం జ్యోతిరనంత ఆద్యః నిత్యోక్షరోజస్రసుఖో నిరంజనః పూర్ణాద్వయో ముక్త ఉపాధితో మృతః. నీవు పరమాత్ముడవు, ఆదిదేవుడవు, స్వయం జ్యోతివి, ఆద్యంతరహితమైన పరతత్వము నీవే అయ్యున్నావు. నీవు నిత్యుడవు, అక్షరుడవు, పూర్ణుడవు, అద్వితీయుడవు, ఉపాధి ముక్తుడవు. నీ సుఖమెన్నడును నిరోధింపబడదు. నీవు నిరంజనుడవు, నిజముగా నీవు అమృత స్వరూపుడవు. ఏవం విధం త్వాం సకలాత్మనామపి స్వాత్మానమాత్మాత్మతయా విచక్షతే గుర్వార్కలబ్ధోపనిషత్సు చక్షుషా ఏతే తరంతీవ భవానృతాంబుదిం. సూర్యుని వంటి గురుదేవుని నుండి స్పష్టమగు జ్ఞాన దృష్టిని బడసినవారు నిన్ను ఈ రీతిని సర్వజీవులకు ఆత్మస్వరూపునిగా పరమాత్మ రూపమున గాంచగలుగుదురు. ఈ రీతిగా నీ ఆది స్వరూపము నెరిగిన వారై వారు భవసముద్రమును దాటగలరు. ఆత్మానమేవాత్మతయా విజానతాం తేనైవ జాతం నిఖిలం ప్రపంచితం జ్ఞానేన భూయోపి చ తత్ప్రలీయతే రజ్వామహేర్భోగ భవాభవో యతా. త్రాడును చూచి సర్పమని పొరబడు వాడు భయభ్రాంతుడగును. కానీ ఆ నామమాత్ర సర్పము అచట లేదని ఎరిగినంతట అతడు భయదూరుడగును. అట్లే నిన్ను సర్వాత్మ స్వరూపుడుగు పరమాత్మునిగా ఎరుగజాలని వారికి మాయామయమగు విస్తృత సంసారము ఉత్పన్నమగును. కానీ నిన్ను గూర్చిన జ్ఞానము దానిని శీఘ్రమే నశింపజేయును. అజ్ఞాన సంఘో భవబంధ మోక్షో
ద్వౌ నామనాన్యౌస్తరుతజ్ఞభావాత్ అజస్రచిత్యాత్మని కేవలే పరే విచార్యమానే తరణా వివాహిని. భవబంధము మోక్షము రెండును అజ్ఞానజనితములే అయ్యున్నవి. విశుద్ధాత్మ భౌతిక పదార్థమునకు భిన్నమనియు నిత్య చైతన్య పూర్ణమనియు మనుజుడు చక్కగా నెరిగినప్పుడు సత్యజ్ఞానము యొక్క పరిధిలోనివి కానందున అవి అంతరించును. సూర్యుని దృష్ట్యా దివారాత్రములకు అర్థము లేనట్లుగా ఆ సమయమున బంధమోక్షములకు ఎంత మాత్రము అర్థము ఉండదు. కామాత్మానం పరం మత్వా పరమాత్మానమేవ చ ఆత్మా పునర్బహిర్మృగ్య అహో జనతాజ్ఞత. జ్ఞానశూన్యులగు వ్యక్తుల యొక్క మూర్ఖత్వమును చూడుము. నిన్ను మాయా ప్రకటమనియు వాస్తవమునకు ఆత్మతత్వమగు నిన్ను భౌతిక దేహమనియు వారు తలతురు. పరమపురుషుడవగు నీకు అన్యముగా వేరొక చోట పరమాత్మను అన్వేషింపవలెనని వారు నిర్ణయింతురు. ఆహా, నిజముగా వారెంతటి మూర్ఖులు! అంతర్భవేనంత భవంతమేవా యతత్యజంతో మృగయంతి సంతః అనంతమప్యంత్య హిమంతరేణ సంతం గుణం తం కిముయంతి సంతః. ఓ అనంతుడా, సాధువులకు భక్తులు నీ అన్యమగు సమస్తమును పరిత్యజించి తమయందే నిన్ను అన్వేషింతురు. భేదభావమును చూపెడి జనులు నిజముగా సర్పభ్రాంతి తొలగనంత వరకు ఎదుటనే పడి ఉన్నట్టి త్రాడు యొక్క స్వభావమునెట్లు ఎరుగగలరు. అతాపితే దేవ పదాంబుజద్వయా ప్రసాదలేశానుగృహీత ఏవ హి జానాతి తత్వం భగవన్ మహిమ్నా నచాన్య ఏకోపి చిరం విచిన్వన్. దేవా, నీ పాదపద్మముల కరుణాలేశమైనను పొందగలిగినచో మనుజుడు నీ మహాత్మ్యము నెరగగలడు. కానీ భగవత్తత్వము నెరుగుటకు కల్పనము కావించువాడు చిరకాలము వేదాధ్యయనమును కొనసాగించినను నిన్నెరుగజాలడు. తదస్తు మే నాథ సభూరి భాగో భవేత్రవాన్యత్ర తు వాతిరశ్చాం ఏనాహమేకోపి భవజ్ఞనానాం భూత్వా నిషేవే తవ పాదపల్లవం. నాథ, కనుక బ్రహ్మగా ఈ జన్మలో గాని లేదా నేనెచట జన్మించినను వేరొక జన్మలో గాని నీ భక్తులలో ఒకనిగా నెయ్యడి మహద్భాగ్యమునకై నిన్ను ప్రార్థింతును. నేనెచట ఉన్నను చివరకు జంతుజాలమందు జన్మించినను నీ పాదపద్మ సేవలో నెలకొనవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. అహోతి ధన్యా వ్రజగోరమన్యః స్తన్యామృతం పీతమతీవ తే ముదా యాసాం విభో వత్సతరాత్మతాంజాత్మనా యతృప్తయేధ్యాపి న చాలమధ్వరా. ఓ సర్వశక్తిమంతుడవగు దేవా, గోవత్స రూపములను గోపబాలుర రూపములను ధరించి ఆనందముతో తృప్తి తీరగా నీవు ఎవరి స్తన్యామృతమును పానము చేసితువో అట్టి బృందావన గోవులు గోపవనితలు ఎంతటి మహద్భాగ్యవంతులో కదా.
అనంతకాలము నుండి నేటి వరకు నిర్వహింపబడిన వేదక్రతువులేవీను నీకంతటి సంతృప్తి నివ్వజాలపోయినవి. అహోభాగ్యం నందగోప వ్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. నందుడు, గోపులు, ఇతర వ్రజవాసులు ఎంతటి పరమభాగ్యవంతులో కదా. పరమానందమూలమగు పరతత్వము, నిత్య పరబ్రహ్మము వారికి మిత్రుడైన కారణమున వారి అదృష్టమునకు హద్దు లేదు. ఏషాం తు భాగ్యమహిమాచ్యుత తావదాస్తాం ఏకాదశైవ హి వయం బత భూరిభాగా ఏతదృశేకచకైరసకృత్పిభామః శర్వాదమోజ్గృద జమద్భమృతాసవం తే. ఈ బృందావన వాసుల సౌభాగ్య మహిమ విస్తారము అచింత్యమే అయినను 11 ఇంద్రియములకు అధిష్టాన దేవతలైన శివాదులు మరియు నేను కూడా పరమ అదృష్టవంతులము. ఏలైన ఈ బృందావన భక్తుల ఇంద్రియములనడి పాత్రల ద్వారా నీ పాదపద్మ మకరందమనడి అమృత పానీయమును నిరంతరము మేము పానము చేయుచున్నాము. తద్భూరి భాగ్యమిహ జన్మ కిమప్యటవ్యాం యద్గోకులేపి కతమాగ్రిరజోభిషేకం యజ్జీవితం తు నిఖిలం భగవాన్ ముకుంద స్త్వధ్యాపి యత్పదరజశ్రుతిమృగ్యమేవా. ఈ గోకులమునందు ఎట్టి జన్మనైనను బడసి గోకులవాసులలో ఎవ్వని పాదపద్మ ధూళి చేతనైనను శిరస్నానము చేయగలుగుట నాకు గొప్ప అదృష్టమే అగును. ముకుందుడవగు నీవే ఆ వ్రజవాసులకు జీవనము, ప్రాణము. అట్టి నీ పాదపద్మ ధూళిని శృతులు ఇంకను అన్వేషించుచున్నవి. ఏషాం ఘోష నివాసినాముత భవాన్ కిం దేవరాతేతి సా చేతో విశ్వఫలాత్మఫలం త్వదపరం కుత్రాప్యయన్ముహ్యతే సద్వేషాధివ పూతనాపి సకులా త్వామేవ దేవాపితా యద్ధామార్తసుహృత్ప్రయాత్మతనయ ప్రాణ శయాస్త్వత్కృతే. నీకన్నను ఉత్కృష్ట ఫలము ఎచట లభించునని తలచినప్పుడు నా మనస్సు మోహగ్రస్తమగుచున్నది. సర్వఫల స్వరూపుడవగు నీవు వాటిని సమస్తము బృందావనమునందలి వ్రజవాసులకు ఒసగెదవు. భక్తురాలి వేషమును వేసుకొనినందున పూతనకు ఆమె బంధువులకు ఇదివరకే నిన్ను సమర్పించుకొంటివి. ఇక తమ గృహములను, ధనమును, బంధువులను, ప్రియులను, దేహములను, సంతానము, ప్రాణములను, హృదయములను నీకే సమర్పించినట్టి బృందావన భక్తులకు ఒసగుటకు నీ చెంత ఏమి మిగిలినది? తావద్ రాగాదయస్తే నాస్తావత్కారా గృహం గృహం తావన్మహోం గ్రినిగడో యావత్ కృష్ణన తేజన. ఓ కృష్ణ, జనులు
నీ భక్తులు కానంత వరకు వారి భౌతికాసక్తులు కోరికలు చోరులుగను వారి గృహములు కారాగారములుగను బంధువుల ఎడ వారి మోహము పాద శృంఖలములుగను మిగిలియుండును. ప్రపంచం నిష్ప్రపంచోపి విడంబయసి భూతలే ప్రపన్న జనతానంద సందోహం ప్రదితుం ప్రభో. దేవా, ఈ భౌతిక జగత్తుతో నీకు ఎట్టి సంబంధము లేకపోయినప్పటికీ నీ శరణాగత భక్తులకు నానా ప్రకారముగు ఆనందమును కలుగజేయుటకు నీవు ఈ ధరణిపై అవతరించి ప్రాపంచిక లీలలను అభినయింతు. జానంత ఏవ జానంతు కిం బహూత్యానమే ప్రభో మనసో వపుషో వాచో వైభవం తవ గోచరః. శ్రీకృష్ణుని గురించి మేము పూర్తిగా ఎరుగుదుము అని పలికెడి జనులున్నారు. వారిని అట్లే భావింపనిమ్ము. నాకు సంబంధించినంత వరకు ఈ విషయమును గూర్చి నేను ఎక్కువగా మాట్లాడగోరను. ఓ దేవా, నీ వైభవము నా మనోవాక్కాయములకు అతీతమైనదని మాత్రము నేను పలికెదను. అనుజానీహి మాం కృష్ణ సర్వం త్వం వేత్సి సర్వదృక్ త్వమేవ జగతాం నాథో జగదే తత్తవార్పితం. కృష్ణ, ఇప్పుడు నేను వెడలుటకు దయతో అనుమతి నిమ్ము. నిజమునకు నీవు సమస్తము నెరిగినవాడవు, సర్వదర్శివి. నీవు సకల జగత్తులకు నాథుడవు. అయినను ఈ ఒక్క విశ్వమును నీకు అర్పించుచున్నాను. శ్రీకృష్ణ వృష్ణికుల పుష్కర జోషదాయిన్ క్ష్మానిర్జరద్విజపం శూధధివృద్ధికారిన్ ఉద్ధర్మశార్వరహర క్షితిరాక్షసదృక్ ఆకల్పమార్గమర్హన్ భగవన్నమస్తే. కృష్ణ, పద్మము వంటి వృష్ణి వంశమునకు నీవు ఆనందమునొసగువాడవు. ధరణి దేవతలు బ్రాహ్మణులు గోవుల అనిడి మహాసముద్రమును వృద్ధి చేయువాడవు. అధర్మమనడి గాఢాంధకారమును నీవు నశింపజేయుదువు. ధరణిపై జన్మించిన దానవులను నిరోధింతువు. ఓ దేవదేవా, ఈ విశ్వము నిలిచియున్నంత వరకు, సూర్యుడు ప్రకాశించున్నంత వరకు నేను నీకు నమస్కరిస్తుంటిని. సుఖదేవ గోస్వామి పలికెను. ఈ విధముగా స్తోత్రము చేసి బ్రహ్మదేవుడు తన ఆరాధ్య దైవముగు దేవదేవునకు ముమ్మారు ప్రదక్షిణము కావించి పిదప వంగి పాదపద్మములకు నమస్కరించెను. విశ్వసృష్టికర్తయగు అతడు అంతటా తన నిజ నివాసమునకు వెడలెను. హరే కృష్ణ.